Let's start with style sheets. Here the style sheets provide a way of customizing whole pages at once and in much richer detail than the simple use of tags and attributes. స్టైల్ షీట్స్ ని ఉపయోగించి ఒక వెబ్ పేజ్ లో ఉన్నటువంటి అన్ని వెబ్ పేజెస్ ను ఒకేసారి స్టైల్స్ ను మీరు ఇవ్వవచ్చును. You can create styles in three ways, that is embedded style sheets, external style sheets and inline style sheets. See, with the help of these three style sheets, you can give in various types of styles to a web page. The first one is embedded style sheet. It is also called as internal style sheet. Why we called as internal? Because the style sheet is written in head section of your HTML document. So you have written the style internally, so that we called as internal style sheet. Here the embedded style sheets are a part of the web page itself. They are useful because they collect the styles applied throughout the page and put them into one place with the help of style element, and this style element is written under head section of your HTML document. మొదటి స్టైల్ షీట్ వచ్చేసి ఎంబెడెడ్ స్టైల్ షీట్. దీన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ గా కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇంటర్నల్ స్టైల్ షీట్ అని దేనికంటామంటే, ఇది HTML డాక్యుమెంట్ లోనే రాయబడుతుంది కాబట్టి, HTML లో ఇంటర్నల్ గా రాయబడుతుంది కాబట్టి దీన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ గా పిలవడం జరుగుతుంది. ఇది వెబ్ పేజెస్ లో ఒక భాగంగా ఉంటుంది. ఈ వెబ్ పేజ్ లోని అన్ని స్టైల్స్ ను సేకరించి స్టైల్ అనేటువంటి ఎలిమెంట్ ను ఉపయోగించి ఈ ఎంబెడెడ్ స్టైల్ షీట్ అనేది HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి హెడ్ సెక్షన్ లో స్టైల్ ఎలిమెంట్ ద్వారా అన్ని స్టైల్స్ ను ఉపయోగించి ఒకే దగ్గర రాయడం జరుగుతుంది. The second type of style sheet is external style sheet, and these external style sheets are stored separately from your web page. So it is not stored in the same page. Instead of storing in internally, this web page is stored separately externally. These are useful if you are setting the styles for an entire website. It means all the web pages in a site. When you change the styles in an external style sheet, you change the styles of all the pages that use it. It means you can change all the page style sheet with the help of one single external style sheet. And to specify that your page uses an external style sheet, you have to use link element. With the help of link element only, you can connect the HTML document to external style sheet. ఇక రెండవ స్టైల్ షీట్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ గా చెప్పుకుంటాము. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది వెబ్ పేజ్ లో కాకుండా విడిగా సేవ్ చేయబడుతుంది లేదా స్టోర్ చేయబడుతుంది. ఒకవేళ మీరు వెబ్సైట్ మొత్తానికి ఒకే రకమైనటువంటి స్టైల్ ను అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో కనుక మీరు ఏదైనా స్టైల్ ను చేంజ్ చేసినట్లయితే ఆ చేంజింగ్ అనేది వెబ్సైట్ లో ఉన్నటువంటి అన్ని వెబ్ పేజెస్ కి వర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో స్టైల్ ని చేంజ్ చేస్తామో ఆటోమేటిక్ గా వెబ్సైట్ లో ఉన్నటువంటి అన్ని వెబ్ పేజెస్ లో ఆ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. Then the last style sheet and the third style sheet is inline style sheet. The start tag can contain style sheet rules directly in the HTML document by the style attribute. See, the మూడవది వచ్చేసి ఇన్లైన్ స్టైల్ షీట్. దీన్ని మనము డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోనే రాయడం జరుగుతుంది. హెడ్ సెక్షన్ లో కాకుండా ఇండివిజువల్ గా లైన్ బై లైన్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వెబ్ పేజ్ లో మీరు 10 లైన్స్ రాసినట్లయితే ఆ 10 లైన్స్ కి 10 రకాలైనటువంటి కలర్స్ ని అప్లై చేయాలి అంటే మీరు ఇన్లైన్ స్టైల్ షీట్ ద్వారా మాత్రమే అప్లై చేయొచ్చును. అప్పుడు మీరు 10 సార్లు ఆ స్టైల్ ట్యాగ్ ని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 10 లైన్లకి ఒకే రకమైనటువంటి కలర్ ని డిస్ప్లే చేయాల్సి వచ్చినప్పుడు 10 సార్లు ఆ లైన్స్ ని రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకేసారి ఒకే లైన్ ని స్టైల్ ఎలిమెంట్ ని ఉపయోగించి మనం హెడ్ సెక్షన్ లో రాస్తాము. ఆ ఒక్క లైన్ ని రాయడం వల్ల హెడ్ సెక్షన్ లో ఇది ఆటోమేటిక్ గా ఆ 10 లైన్లకి అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఒక వెబ్సైట్ లో ఉన్నటువంటి 100 పేజీల్లో 100 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. అటువంటప్పుడు ఈ 100 పేజీల్లో ఉన్నటువంటి అన్ని
లైన్స్ కి మీరు ఒకేసారి స్టైల్ ని అప్లై చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ని వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్ పేజ్, ఇన్ దట్ ఇఫ్ యూ హ్యావ్ 10 lines of code, if you want to display 10 different colors for the 10 lines, then you have to use inline style sheet, so that you have to write 10 individual color names or 10 individual color syntaxes. Or if you want to write 10 lines of code with the same color, then you have to use internal style sheet. At that time you need not to write 10 lines of code, just you have to write a single line of code under head section with the help of style element. Then it automatically applies to the entire web page. Now the third example is, if you have 100 pages in a website and 100 lines of code with same style. If you want 100 lines of codes with same style, then at that time you need not to write 100 times of style tag. Simply we created an external file. In that, if you change the color in external style, it automatically changes the 100 lines of code in your website. Now we will discuss no script tag. What is the use of no script tag in CSS or in HTML? Here, if your browser does not support JavaScript or any other scripting language, at that time this no script tag is very used, because if the browser do not support this JavaScript or any other scripting language, at the time the message which is written under no script will be displayed. And the second thing is commenting in JavaScript. See, to comment in JavaScript you use the string like this. See here, open brace, that is angular bracket, exclamation mark and dots, so on, and ends with a double slash, dots and angular bracket. See, whatever you are going to written under this, it ignores, it does not display this comment. Now we will see a program on this. See, ఇక్కడ నో స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ ఏ బ్రౌజర్ అయితే జావా స్క్రిప్ట్ ని లేదా అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేయదో ఆ టైంలో ఈ నో స్క్రిప్ట్ ట్యాగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ నో స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ అనేది బ్రౌజర్స్ సపోర్ట్ చేయనప్పుడు ఆ టెక్స్ట్ అనేది మనకు అవుట్పుట్ గా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ లేదా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో కమెంట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్ ఏదైతే ఉందో, యాంగులర్ బ్రాకెట్, ఎక్స్క్లమేషన్ మార్క్, డబుల్ డాట్, స్టార్టింగ్, ఎండ్స్ వచ్చేసి డబుల్ స్లాష్, డబుల్ డాట్స్, యాంగులర్ బ్రాకెట్, ఈ మధ్యలో రాసినటువంటి టెక్స్ట్ అనేది కమెంట్స్ గా పనిచేస్తుంది. ఇది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వదు. See, in this example, see, we are using JavaScript, script language JavaScript. See, this is here document.writeln welcome to JavaScript. It is right under a string, that is angular bracket, exclamation mark and so on, and double slash, angular bracket. See, it is not displayed as output. And we have written one more thing, that is no script. Sorry, your browser does not support JavaScript. If your browser does not support JavaScript, at that time this message will be displayed. ఈ ప్రోగ్రామ్ లో మనకు నో స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ కనబడుతుందండి. ఒకవేళ మీ బ్రౌజర్ అనేది జావా స్క్రిప్ట్ ని లేదా అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేయనట్లయితే, అప్పుడు ఈ నో స్క్రిప్ట్ ట్యాగ్ లో రాసినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో, సారీ యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ జావా స్క్రిప్ట్, ఇది మీకు అవుట్పుట్ గా కనిపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కమెంట్ రాయాలి అనుకుంటే, ఇక్కడ చూపించినట్లు యాంగులర్ బ్రాకెట్, ఎక్స్క్లమేషన్ మార్క్ అండ్ క్లోజింగ్ విత్ డబుల్ స్లాష్, డాట్ డాట్ అండ్ యాంగులర్ బ్రాకెట్, ఇవి రెండిటి ఈ స్ట్రింగ్ మధ్యలో రాసినటువంటి టెక్స్ట్ ఏది కూడా మనకు అవుట్పుట్ రూపంలో కనబడదు. In previous chapter we have already discussed and completed the basics of styles. Now we are moving to our next chapter, that is chapter number 11, Introduction to CSS. In this chapter we are going to discuss in detail about style sheets, which contains cascading style sheets like internal, external and inline style sheets. ఇంతకు ముందు మనం ప్రీవియస్ చాప్టర్ లో స్టైల్స్ యొక్క బేసిక్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ చాప్టర్ నెంబర్ 11 లో మనము దానికి సంబంధించినటువంటి
ఎగ్జాంపుల్స్ తో సహా ఇన్ డీటెయిల్ గా ఆ స్టైల్ షీట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాము. CSS. What is mean by CSS? CSS stands for Cascading Style Sheets, and it is a text file with a .css extension, and it is commonly used to define styles and layouts of a web page written in HTML. So here CSS is designed to enable the separation of document content and the document format. Why we use CSS? CSS, the main goal of CSS is to separate the format from the HTML document. Here, what is meant by format? For example, if you have a text may contain various types of sizes, various types of colors, and various types of styles. These colors, styles, and sizes are called as formats of a text. So now the major goal of a CSS is the separation of content and format from the document. So here, with the help of CSS, we can separate the format from the content. So ikkada CSS anaga cascading style sheet. CSS అనేది .css ఎక్స్టెన్షన్ ను కలిగి ఉంటుంది. అదే విధంగా ఇది ఒక టెక్స్ట్ ఫైల్ మరియు సాధారణంగా దీన్ని వెబ్ పేజ్ కు స్టైల్స్ ను లేదా లేఅవుట్స్ ను రూపొందించుటకు ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా CSS అనేది డాక్యుమెంట్ లో ఉండేటువంటి కంటెంట్ ను మరియు డాక్యుమెంట్ లో ఉండేటువంటి ఫార్మాట్ ను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫార్మాట్ అనగానేమి, కంటెంట్ అనగానేమి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లైన్ ఉంది, దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ అని. ఇదేంటిది? నార్మల్ టెక్స్ట్. దీన్ని కంటెంట్ అంటాము. ఒకవేళ దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ అనేటువంటి కంటెంట్ కి మీరు వివిధ రకాలైనటువంటి కలర్స్ ని అప్లై చేయొచ్చు, సైజెస్ ని అప్లై చేయొచ్చు, స్టైల్స్ ని అప్లై చేయొచ్చు. అయితే ఈ నార్మల్ టెక్స్ట్ కి మనం అడిషనల్ గా ఏదైతే యాడ్ చేస్తున్నామో, ఏదైతే కలర్, స్టైల్, సైజ్ ఉందో, ఈ కలర్, స్టైల్, సైజ్ ని మనం ఇక్కడ టెక్స్ట్ యొక్క ఫార్మాటింగ్స్ గా చెప్పడం జరుగుతుంది. సో CSS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి కంటెంట్ తో పాటు ఉన్నటువంటి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మాట్ ని సపరేట్ గా తీసి సపరేట్ చేసి CSS తో జోడించడానికి దీన్ని మనం యూజ్ చేస్తాము. The syntax of CSS is selector. So CSS syntax starts with selector and flower bracket open, property name, colon, value. Here the property name and value is called as the declaration. The declaration contains property name and then value. Here the selector specifies the target and styling, whereas the declaration, that is property name and value, contained between two flower brackets, and the property name and value is divided with colon symbol, and declaration is ends with semicolon. సింటాక్స్ వచ్చేసి మనకు సెలెక్టర్, ప్రాపర్టీ నేమ్, వాల్యూ గా ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీ నేమ్, వాల్యూ ఈ మొత్తాన్ని కలిపి మనం డిక్లరేషన్ గా చెప్పడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటుంది. ఈ సెలెక్టర్ అనేది మనకు టార్గెట్ మరియు స్టైలింగ్ ని నిర్దేశిస్తుంది. అండ్ ఈ డిక్లరేషన్ అనేది సెమీకోలన్ తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. Here is an example of style sheet. Here P is called as a selector. Here the P tag is called as a selector, and color red, this is called as a declaration. The declaration is written under flower brackets and ends with semicolon. Here color is the property name, red is the value. See, one important thing is a selector can contain more than one property name, and a property name contains more than one value. How? See, P is the selector name. So you may have color of your text, font size of your text, and font style of your text. So here you have three property names, that is color, size, style. And the next one is a property name contains more than one value. How? See, a color may contain red color, pink color, white color, yellow color, whatever it may be. So here the final thing is P is the selector, and a selector can contain more than one property names like color and font size. These two are the property names, and a property name contain more than one value. That is, here you can write red, yellow, whatever it may be. But here every
declaration should separate with semicolon. See here, in this example, P is the selector, color red is the declaration. It ends with semicolon, and again you can start one more declaration under same selector. ఇక్కడ ఒక సెలెక్టర్ లో ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీ నేమ్స్ మరియు ఒక ప్రాపర్టీ నేమ్ కి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ను ఉండవచ్చు. ఉదాహరణకు ఇక్కడ P అనేది సెలెక్టర్ అయితే ఈ P అనే సెలెక్టర్ కి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీ నేమ్స్ అనగా కలర్ అయినా ఉండవచ్చు, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఈ మూడు కూడా P అనేటువంటి సెలెక్టర్ కి ప్రాపర్టీ నేమ్ గా చెప్పుకోవచ్చును. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, P అనేటువంటి సెలెక్టర్ కి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీ నేమ్స్ ఉన్నాయి. అదే విధంగా ఒక ప్రాపర్టీ నేమ్ కి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, కలర్ అనేది ప్రాపర్టీ నేమ్. ఇక్కడ వాల్యూ అనేది రెడ్ అయినా ఉండొచ్చు, ఎల్లో అయినా ఉండొచ్చు, పింక్ అయినా ఉండొచ్చు, మీ ఇష్టం అది. సో చివరికి మనకు అర్థమవుతుంది ఏంటిది, P అనేటువంటి సెలెక్టర్ కి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీ నేమ్స్ అయినా ఉండవచ్చు, ఒక ప్రాపర్టీ నేమ్ కి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉండవచ్చును. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యూ కెన్ సపరేట్ స్టైల్స్ ఫ్రమ్ HTML డాక్యుమెంట్స్. స్టైల్ షీట్స్ ఆర్ ఇంపోర్టెడ్ టు HTML డాక్యుమెంట్స్ బై లింక్. ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము, CSS అనేది సపరేట్ గా స్టోర్ చేయబడుతుంది, HTML లో రాయబడదు. ఇట్ ఈస్ ఎ సపరేట్ ఫైల్ విత్ .css ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి ఫైల్స్ ఉన్నాయి, ఒకటి HTML డాక్యుమెంట్, ఒక CSS ఫైల్. సో ఈ CSS ఫైల్ ని HTML డాక్యుమెంట్ ని ఇంపోర్ట్ చేయాలి, HTML డాక్యుమెంట్ లోకి ఇంపోర్ట్ చేయాలి అంటే మీరు ఇక్కడ లింక్ అనేటువంటి ట్యాగ్ ని వాడాల్సి వస్తుంది. ఎలా రాస్తాము, ఎగ్జాంపుల్ HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి హెడ్ సెక్షన్ లో మనము లింక్ REL equals to style sheet. Which type of style sheet this is? CSS. If you have CSS style sheet, you have to write CSS. If you have JavaScript, you have to write JavaScript. And href hyperreference equals to style.css. Here the style.css is the style sheet name. ఇక్కడ style.css అనేది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యొక్క నేము. ఈ లింక్ REL ద్వారా, ఈ లింక్ REL అనేటువంటి ట్యాగ్ ద్వారా మనము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అయినటువంటి CSS స్టైల్ షీట్ ను HTML డాక్యుమెంట్ లోకి ఇంపోర్ట్ చేయవచ్చును. Our first style sheet is internal, that is embedded style sheet. In this sheet you have to write all the style elements under head tag. See, in this example you can see with the help of style element we have written all the styles under head tag. See, this is the body section in which you have wrote one link, that is a W3C. So this is a W3C. These three that is a link color red, visited green and active blue are applicable to this W3C. If you have 10 links in your web page, all the 10 links have these properties because it is written under head section. మన మొదటి స్టైల్ షీట్ వచ్చేసి ఇంటర్నల్ స్టైల్ షీట్ గా చెప్పుకుంటున్నాము. ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ లో స్టైల్ అనేటువంటి ఎలిమెంట్ ని ఉపయోగించి మొత్తం ఆ పేజీకి సంబంధించినటువంటి మొత్తం స్టైల్స్ ని కూడా మనం ఇక్కడ స్టైల్ అనేటువంటి ఎలిమెంట్ ని ఉపయోగించి హెడ్ సెక్షన్ లో రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నౌ వి విల్ సీ విత్ అన్ ఎగ్జిక్యూషన్. Open a notepad document to execute a internal style sheet program. Write the code for internal style sheet, that is HTML head style type equals to text or CSS, and write your styles. Body, background, for example I am display blue or write white, the default one, and color orange. Next one, a link, open, color red and close your. Next, a visited. These are the CSS syntaxes, you know. Color green, so visited color should be green.
and a active color blue. You all know the default colors of your link, that is blue, violet and red. Now I am going to change and apply this. Now style close and head close. See, in head section I am applying body background white color, text color orange, and link color red, visited color green, and active color blue. Now open your body section, and here I am going to write welcome to CSS, and for this I am going to write ahref equals to google.com www.google.com or www.w3c.org, whatever you want you can write. W3C is the link, and close your anchor tag. Now body close, HTML close. See, in this program I have written the style code under head section with the help of style element. Here style open and style close, and I have written 4 CSS syntaxes, that is body, background. Under body is the selector, and you have 2 property names, that is background property and text color property, and we have written link color, visited color and active color. Now save this file, save as or save. internal.html. Save this. Now open your internal program. See, here the text color is displayed in orange, and the default color of a link is, by default the link color should be blue, violet and red, you know. But here you see the text color is changed, but I am not written under body section. We have written under head section. See, if you write any number of links like this, all the links are displayed the same color. You need not to write again and again. With the help of this style attribute, you can apply to the entire page. See how many links you have with same color, because of this active element under head section. See, red color, blue color. If you visit again, what happens? Close this and open it again. See, red, blue. If you visit second time, the color will be changed. We have already discussed it in hyperlinks chapter. See, here it changes to red, green, blue. Active color should be blue and link color should be red. Visited color is green color. So, ఈ ప్రోగ్రామ్ లో మనము చూడండి, ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ స్టైల్స్ మొత్తం కూడా స్టైల్ అనేటువంటి ఎలిమెంట్ ని ఉపయోగించి హెడ్ సెక్షన్ లో రాయడం ద్వారా ఉపయోగం ఏంటిది? ఆ వెబ్ పేజ్ లో ఈ స్టైల్ కి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కడ ఉన్నా సరే మీరు మరలా రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ మొత్తం వెబ్ పేజ్ లో ఎన్ని వేల లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా మొత్తం వెబ్ పేజ్ కి అప్లికబుల్ అవుతుంది. Now the next style sheet is external style sheet. It is created with any text editor such as Notepad, Dreamweaver or WordPad, and the extension should be .css, and you can link the file externally by placing one of the links of your head section. See, the link is link rel equals to style sheet and hyper reference equals to your text file name. What is the use of this external style sheets? With the help of this external style sheets, you can change the styles to an entire website, that is all web pages in that website. దాని తర్వాత మనకు నెక్స్ట్ స్టైల్ షీట్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. దీని వల్ల ఉపయోగం ఏంటిది? మొదటగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది HTML డాక్యుమెంట్ లో రాయము. ఇది సపరేట్ గా .css తో
ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయబడేటువంటి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్పుకున్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటిది? మీరు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో చేంజ్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ లో ఉండేటువంటి అన్ని వెబ్ పేజెస్ లో ఈ స్టైల్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ దీనికి there are the few reasons to consider it is better, that is easy maintenance, reduce the file size, reduce bandwidth and improved flexibility. For external style sheets I am using the same code which is used in internal style sheet, but here I am separating the head section style element as external script. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ప్రీవియస్ గా ఉపయోగించినటువంటి ఇంటర్నల్ స్టైల్ షీట్ ఏదైతే ఉందో సేమ్ కోడ్ ని వాడడం జరుగుతుంది. కాకపోతే అక్కడ హెడ్ సెక్షన్ లో రాసినటువంటి స్టైల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గా style.css అనేటువంటి ఎక్స్టెన్షన్ తో మనము సేవ్ చేద్దాము. లెట్ us execute. To execute external style sheet, I am going to remove this entire content, these 4 lines of CSS code, and open a new program. First save this as for example save as external.html. So I am saving a program external.html. In this we didn't write any code, just we have the plain text. Now I am going to create a CSS program. Open a notepad document and write the CSS code. Now save this code as, for example, style.css. So now we have 2 programs, that is here we will see. Here this is the style.css program and we have external.css program. Now how to link these two? How to link these 2 programs? Now open this HTML program. See, this is a plain HTML program, you know. Now I am going to add this. See, open with notepad. Now I am going to add a connection between external to CSS, that is link rel equals to style sheet, href equals to, what is the file name? Style.css, and close. Now save this. Now we will check. See, this is the previous output. Now we are linking this style.css program to external.html program with the help of link rel. Now refresh this. See, automatically the external style sheet is applicable to external.html program. And the last one is inline style sheet. Oftenly we see in all programs, in previous chapters also we have covered, if you want to apply individual colors, individual styles, then we have to use this type of style sheet. Here you can see we can apply different types of colors to different types of cells. So for this type of execution you need inline style sheet. ఒకవేళ మీరు స్టైల్ షీట్ అనేది ఇండివిజువల్ కలర్స్ రావాలి, డిఫరెంట్ కలర్స్ ఒక వెబ్ పేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ రావాలి అంటే ఆ టైంలో మనము ఇన్లైన్ స్టైల్ షీట్ ని ఉపయోగించడం జరుగుతుంది.